హాయ్ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మన భారతదేశ చరిత్రని ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వివిధ రకాలుగా వక్రీకరించి, ఇదే నిజమైన చరిత్రని మనని మొదటి నుంచి నమ్మబలికి, అలానే మనం గూడా క్లాస్‌లో వాళ్ళు చెప్పిన పాఠ్య పుస్తకాల్లో వాళ్ళు ప్రింట్ చేసినవి చదువుకుంటూ అట్లానే అవే నిజం అనుకోని నమ్మి, ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఒక రకమైన భావదారిద్ర్యంలో ఉండి, మన గత చరిత్ర ఏంటి, అసలు వాస్తవాలు, నిజ చరిత్ర ఏంటనేది తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. దానిలో ఒక చిన్న ఇదేంటంటే, మనకి గతంలో మనం భద్రాచలంలో కంచర్ల గోపన్న, రామదాసు మన ఈ పన్నులు తహసీల్దార్‌కి ఉండి పన్నులు అవి వసూలు చేసిన ఆ డబ్బులతో భద్రాచలంలో రాముల వారి గుడి కట్టాడని, ఆయనకి సీతమ్మ వారికి వాళ్ళ నగలు చేయించాడని, ఇవన్నీ మనం చరిత్రలో చదువుకున్నాము. అలానే ఈ పని చేసినందుకు ప్రజల సొమ్ము వసూలు చేసి పన్ను డబ్బులు ఆయన వాటికి పెట్టాడని గోల్కొండ నవాబు తానీషా ఆయన్ని 12 సంవత్సరాలు కారాగారంలో బంధించాడని, ఇవన్నీ మనం చదువుకున్నాం. తర్వాత రాములు వారు తానీషాకి కల్లో కనిపించి రామలక్ష్మణులు రామదాసుని విడిపించమని చెప్పటము, ఈయన నిద్ర లేచేప్పటికి కళ్ళెదురుగా నిజంగానే రామమాడలు ఉన్నట్టు, ఇవన్నీ మనకి ఒక ఇల్యూజన్‌లో మనకొక చరిత్రలో ఇది జరిగినట్టు మనకు చెప్పారు. అయితే వాస్తవం ఏందంటే, రాముడు తానీషాకి దర్శనం ఇవ్వటం ఇది పెద్ద ట్రాషు. ఎందుకంటే అపరభక్తుడైన రామదాసుకో, ఇంకోళ్ళకో వీళ్ళెవరికి గాకుండా తానీషాకి, అంటే భక్తుడిని హింసపెట్టిన తానీషాకి రాముడు దర్శనం ఇవ్వటం, ఇవన్నీ వీళ్ళు కల్పించి చెప్పిన కట్టు కథలు, చరిత్రను వక్రీకరించినవిగా మనం భావించాలి. అసలు వాస్తవం ఏంటంటే, శివాజీని అక్కన్నమాదలు గోల్కొండ తానీషాకి మంత్రులుగా ఉన్న అక్కన్నమాదనలు శివాజీతో మంచిగా ఆయన బలపరాక్రమాలు తెలిసి, మన దక్షిణాది మొత్తం శివాజీకి అండగా మనకి, అంటే ఔరంగజేబు వీళ్ళ మీద దండెత్తకుండా గోల్కొండని వశం చేసుకోకుండా శివాజీ సపోర్ట్ ఉంటే మనకి, ఇవి మనం సేఫ్‌గా ఉంటామనే ఉద్దేశంతో తానీషాకి, శివాజీకి సంధి కుదర్చడం, శివాజీ గూడా ఇక్కడ గోల్కొండకి వచ్చి ఒక నెల రోజులు విడిది చేయటము, తానీషా ఆతిథ్యం తీసుకోవడం జరిగింది. అది మనం చరిత్రలో మనకి అది గూడా మనం చూసాం. అయితే దీనిలో భాగంగా శివాజీకి ఈ రామదాసుని బంధించిన తర్వాత, జిజియాబాయికి ఈ విషయం తెలిసిన తర్వాత, రామదాసుని ఇలా బంధించారని శివాజీకి ఎలా చెప్పాలని ఆయన ఒకసారి శివాజీని చదరంగం ఆడదామని పిలిస్తే, శివాజీ ఆమెతో చదరంగం ఆడి ఆమెతో ఉన్న ప్రేమ వల్ల గానియండి, ఎలాగైనా ఈయన ఓడిపోయి, ఓడిపోయినందుకు నీకు ఏం గావాలి అని అడిగితే, రామదాసుని గోల్కొండ నవాబు చెర నుంచి విడిపించమని అడగటం జరిగింది. అలానే ఆయన శివాజీ అక్కన్న మాదనకి కబురు పెట్టి, అంటే శివాజీ అప్పుడు శ్రీశైలం వెళ్తూ అక్కన్న మాదకి కబురు పెట్టి, మర్యాదగా రామదాసుని ఇడిపించమని మీ నవాబుకి చెప్పమని చెప్పటము. ఈ అక్కన్న మాదనలు శివాజీ చెప్పిన విధంగానే తానీషాకి ఆ కబురు చెప్పటము. అతను శివాజీ మీద గౌరవంతో గానియండి, భయంతో గానియండి, ఎందుకంటే శత్రువుకి శత్రువు మిత్రుడు. ఔరంగజేబేమో కాసుకొని కూర్చున్నాడు గోల్కొండను వశం చేసుకోవటానికి. మనకు ఉన్న అండ శివాజీ కాబట్టి ఆయన మాట వినాలి మనం అనే ఉద్దేశంతోనో, ఏ రకమైన దీంతో అయినా గాని రామదాసుని చెర నుంచి విడిపించడం జరిగింది. అయితే దీన్ని మన వాళ్ళు వక్రీకరించి తానీషాకి రామలక్ష్మణులు ప్రత్యక్షం అవ్వటము కల్లో, మెలుకువ వచ్చి చూస్తే బంగారు నాణేలు ఉండటం. ఇవన్నీ ఏందంటే, మన చరిత్రకారులు ముస్లింల ఔన్నత్యం ఇంత ఉంది లేదా, మనం వాళ్ళం ఫస్ట్ నుంచి చాలా సఖ్యతతో మంచిగా ఉంటున్నాం అనే ఉద్దేశం. ఈ రకమైన దీనికి మనని ఆ భ్రమలో ఉంచటానికని ఇది కట్టుకథగా ఇది అల్లినట్టు మనకి తెలుస్తుంది. అయితే ఈ అక్కన్న మాదనలు కూడా రామదాసుకి మేనమామలనో ఇంకోటో, అసలు అది కూడా ఒకటి తప్పు చరిత్రలో మనం అనుకునేది. వాళ్ళకిను ఆయనకి ఎటువంటి చుట్టరికము లేదు. ఈవెన్ దో అక్కన్న, మాదనలు కూడా సొంత అన్నదమ్ములు కాదు అని కొంతమంది అంటుంటారు. మాదన్న మంత్రిగా ఉండి తానీషా దగ్గర ఆయన రోజు నిత్యం వాళ్ళ ఇంటి దగ్గర వచ్చిన వాళ్ళకల్లా అన్నదానం చేయటము, భోజనాలు పొద్దునుంచి అంటే మధ్యాహ్నం భోజనాలు సాయంత్రం వరకు, రాత్రి వరకు కంటిన్యూగా భోజనం పెడుతూ ఉండేవాడు వచ్చేవాళ్ళకి. వాళ్ళ ఇల్లు ఎప్పుడు ఈ అన్న సంతర్పణ జరుగుతున్నంత సేపు జనం దాంతో కిటకిటలాడుతుండేవాళ్ళనేది ఒక చరిత్ర మనకి
ఉంది. దీనిలో భాగంగా అక్కన్న ఎవరు లేని ఒక అనాథ. అతను రోజు అక్కడ భోజనానికి రావటం. ఒక 2 రోజుల తర్వాత మాదన్న ఆయన్ని పిలిచి, "మీరు ఎవరు ఏంటంటే చూడటానికి చదువుకున్న వాళ్ళలాగా మంచివాడిలాగా ఉన్నాడు. మీకెవరు లేరా ఏంటి?" అని అడిగితే, "మీరు ఎక్కడోళ్ళు ఏంటి?" అని అడిగితే, ఈయన "నువ్వు నేను అక్క చెల్లెళ్ళ బిడ్డలం" అని చెప్పాడటాయన. "అదేంటి నాకు తెలియకుండా మా పెద్దమ్మ ఎవరు లేరు" అంటే, "అక్క చెల్లెలు బిడ్డలం అంటే నువ్వు చెల్లెలు బిడ్డవి" అంటే, అక్క చెల్లెలంటే జ్యేష్ఠాదేవి, లక్ష్మీదేవి అనమాట. అంటే మా పిన్ని కూతురు కొడుకువి నువ్వు అని అక్కనన్నట్ట. పిన్ని కూతురు అంటే లక్ష్మీదేవి కొడుకనమాట. ఈయన అక్క కొడుకు అంటే ఏమో జ్యేష్ఠాదేవి. అంటే దరిద్ర దేవత. నేను నా దరిద్రంలో ఉన్నానని ఆయన ఆ రకంగా వరుస కలిపితే మాదన్న అది చూసి ముచ్చటపడి ఆయన్ని ఒక చదువుకున్న వ్యక్తి, మంచి జ్ఞానం అది ఉన్నవాడని ఆయన్ని కూడా తనతో పాటు సొంత అన్నలాగా స్వీకరించి, తనతో పాటు తానీషా కొలువులో ఆయన్ని కూడా పెట్టాడనేది కొంతమంది చరిత్రకారులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఈ భద్రాచలం రామదాసు గారి చరిత్ర, మన రాముల వారు ఆయనకి ప్రత్యక్షం అవ్వకుండా తానీషాకి అవ్వటము, ఈయన కావాల్సిన డబ్బులు ఆయన కట్టటం, ఇవన్నీ మనం ఒకసారి ఆలోచిస్తే ఇవి ఇప్పుడు నేను చెప్పినందుకు గూడా కొంతమంది మన హిందూ సోదరులు గూడా నన్ను తిట్టడం జరగొచ్చు. అయినా గాని ఏదేమైనా ఎంతవరకు ఇది సాధ్యం, ఎంతవరకు ఇది కరెక్ట్ అయ్యుండొచ్చు, ఇది సాధ్యాసాధ్యాలు గూడా ఆలోచించి దాన్ని బట్టి మనం అనుకుంటే బావుంటుంది. జై హింద్.